అలా కూర్చుంటారా ఫ్యాన్ గాలి వేస్తారు చెప్పి మంచిది స్థానిక చంద్రశేఖర్ ఇప్పుడు వచ్చినటువంటి సభ నాయకులుగా సభ నాయకులకు మాట్లాడారు స్థిర సమాజ వారికి ప్రత్యేకించి అలాగే సౌండ్ సిస్టమ్ వారికి ఆర్కెస్ట్రా వారికి వీటందరికీ నా హృదయపూర్వకంగా మంచిది మరి మంచం మీద ఉండగా మీరు చేసిన ప్రార్థన మీరు పిలిచిన పిలుపు మీరు చూసిన ఎదురు చూపు నన్ను ఇంతటి వాడిగా తీర్చిదిద్ది మరలా మీ ముందు ఎప్పటిలానే దేవుడు ఎంతో బలమైనటువంటి సాధనగా దేవుడు వాడుకుంటున్నారు. అందుని బట్టి ప్రధానంగా మీ అందరికీ ఆ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నన్ను ప్రోత్సహించారు, చేయబడి నడిపించారు, వెన్ను తట్టారు, మేమున్నాము మీతో అంటూ మమ్మల్ని పలకరించారు. చాలా ఆనందం. మంచిది పిల్లల మరి రోజు స్త్రీలలో మనకు తెలుసు స్త్రీ యొక్క ప్రాధాన్యత మరి సీఆర్ఎం గారు పాస్టర్ గారు అలాగే సంఘంలో ముఖ్య మందులు చెప్పారు. దేవుని యొక్క వాక్యం ఆ స్త్రీల యొక్క ప్రాధాన్యత. పిల్లల సంఘానికి వెన్నెముక స్త్రీ. నేను ఎప్పుడు చెప్తున్నాను, స్త్రీ లేదే కుటుంబం లేదు, స్త్రీ లేదే సంఘం లేదు, స్త్రీ లేదే ఏమీ లేదు. కనుక సంఘాన్ని ఉపయోగించడానికి ఆనాడు ఆది అపోస్తలులకు ఏ విధంగా స్త్రీలు సహాయం చేశారు, యేసు ప్రభు వారికి ఏ విధంగా ఆనాడు మరే మాతలు మరి కొందరు స్త్రీలు సహాయపడ్డారు. ఆ విధంగా సంఘానికి వెన్నెముకగా ఉంటూ మీరు ఎప్పుడు అన్యోన్య సహవాసంతో పెరుగుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చక్కగా వందన సమర్పణ చేసుకుంటూ పిల్లల ఒకరినొకరు ప్రేమించుకుంటూ తమ కుటుంబాలు ఏదైతే ఉద్ధరించుకుంటారో ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలతో ఆలోచనలతో మంచి జ్ఞానంతో ఆ విధంగానే అందరూ కలిసికట్టుగా ఉండి సంఘాన్ని కట్టుకుంటూ ముందుకు నడిపించుకోవాలని ఆ హృదయపూర్వకమైనటువంటి ఆలోచన మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఎదుపాలయ లోకల్ సంఘానికి, సంఘ నాయకులకు, సిఆర్ గారికి, సమాజం వారికి, ప్రెసిడెంట్ గారికి, బాడీకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. చప్పట్లు కొట్టుండే గ్రీటింగ్ మన పాస్టర్ గారికి స్త్రీ సమాజం తరఫు నుంచి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కానుకలు స్వీకరించి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత కానుకలు వేయాలనుకున్న వాళ్ళు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆఫరింగ్ ప్లేట్ తీసుకోమ్మా. ఆఫరింగ్ ప్లేట్ దాని నిమిత్తము గోడపాటి సరోజన ముందుకు రావాల్సిందిగా మనం ప్రార్థించండి. పెళ్లి కొడుకు వచ్చేసి కొత్తగడ్డ లాగేసి వెళ్ళిపోయాను కదా.